ట్రాఫిక్ రూల్స్ అడ్డు పెట్టుకుని పబ్లిక్ రెగ్యులర్గా ఫైన్లు వేస్తూ ఒక్కోసారి వాళ్లను కోర్టుకు మెట్లెక్కిస్తూ ఎక్కడైనా పోలీసులదే హవా. రోడ్డు మీద పంచులన్నీ పబ్లిక్కే, కానీ ఒక కుర్రాడు పోలీసులకే రివర్స్ పంచ్ చేశాడు. గుంటూరులో జరిగిన ఓ ఘటన పోలీస్ శాఖపై ప్రజలకున్న అభిప్రాయమేంటో ఒక్కసారిగా బట్టబయలైంది. అప్పటి వరకు పోలీసుల మీద కడుపులో దాచుకున్నదంతా వెళ్లగక్కేశారు సామాన్యులు. ఒక పక్కన ఉన్నతాధికారులు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరిట సామాన్యులకు మరింత దగ్గరవ్వాలని అంటారు. కానీ కింది స్థాయి ఉద్యోగులు మాత్రం తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. ఇందుకు తాజాగా ఒక ఉదాహరణ వెలుగు చూసింది. గుంటూరు లక్ష్మీపురం బ్యాంకులో పనుండి సికిందర్ అనే యువకుడు బండి మీదొచ్చాడు. బ్యాంకు ముందు బండాపి స్టాండ్ వేశాడు. లోపలికెళ్లాడు. పనయ్యాక వచ్చి చూసేసరికి పోలీసులొచ్చి బండి అక్కడి నుంచి తరలించే యత్నం చేశారు. వాళ్లను అడ్డుకున్నాడా యువకుడు. ఇది నో పార్కింగ్ జోన్, ఇక్కడ బండ్లు పెట్టకూడదని అన్నారు పోలీసులు. ఈ ప్రాంతంలో ఎక్కడ బండి పెట్టినా ఫైన్ కట్టాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. దీంతో ఆ చుట్టుపక్కల వాళ్లంతా ఆ యువకుడికే సపోర్ట్ వచ్చారు. పోలీసులు రూల్స్ అడ్డం పెట్టి ఇష్టమొచ్చినట్లు బాధేస్తున్నారని ఇంతెత్తున పబ్లిక్ రివర్స్ లో విరుచుకుపడ్డారు. పార్కింగ్ ఎక్కడ చెయ్యాలో చెప్పరు. ఇక్కడ అక్కడ ఎక్కడా బండి పెట్టొద్దంటే ఎలా అని అంటున్నారు. జనం ఇంత రివర్స్ అయినా సరే పోలీసులు ఎంత మాత్రం తగ్గలేదు. పైపెచ్చు సికిందర్ అనే ఈ యువకుడిపై కేసులు రాయడంతో పాటు తమ విధులకు ఆటంకం కలిగించాడని అతడిని కోర్టులో హాజరుపరిచారు. అక్కడ జడ్జి జరిగింది వివరంగా తెలుసుకుని సికిందర్ కు వెంటనే బెయిల్ మంజూరు చేశారు. అంతేకాదు సామాన్యులపై మీరు చూపిస్తున్న ఫ్రెండ్లీ పాలసింగ్ అంటే ఇదేనా అంటూ చురకలంటించారు. ఎక్కడైతే రద్దీ ఉన్న ప్రాంతాల్లో నో పార్కింగ్ బోర్డులు పెట్టడం వల్ల ఎవరైతే మాలాంటి వ్యక్తులు అక్కడ వెహికల్స్ పెట్టుకోవడం వల్ల మాలాంటి వ్యక్తులకి చాలా గట్టి పరిస్థితుంది కాబట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ఒక్క ఘటనే కాదు, రాజధాని ప్రాంతం పేరిట గుంటూరు గుంతలమయం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. క్యాపిటల్ పేరిట హైటెక్ దోపిడీ జరుగుతున్నా చూస్తూ ఊరుకోవాల్సి వస్తోందని వాపోయారు. ఎక్కడ పార్క్ చేసినా ఫైన్లు వేయడమేంటని తమ ఆవేదన మొత్తం వెళ్లగక్కారు. ఇక్కడ వీళ్లు అభివృద్ధి చేస్తున్న రోడ్లు జనం కోసమా అధికారుల కోసమా అర్థం కావడం లేదంటున్నారు. పోలీసులు పెట్టే ఈ అడ్డమైన రూల్స్ చూస్తుంటే తమ వాహనాలను ఇకపై నెత్తిన పెట్టుకుని తిరగాల్సిందేనని అంటున్నారు. మీకు నో పార్కింగ్ అనిపించిన చోట ముందు మీరు నో పార్కింగ్ బోర్డు పెట్టండి, ఆ తర్వాత ఫైన్లు రాయండి. అంతేగాని నో పార్కింగ్ బోర్డులు లేకుండా బండ్లు పెట్టుంటే వచ్చి మీరు ఫైన్లు రాయడం వల్ల చాలా దుర్మార్గం అది. మరి మెసేజ్ చూసుకొని దడావుడు పడిపోయి వాళ్ళు జిదేందని అడిగితే మరి పోలీసులు ట్రాఫిక్ నుంచి మరి లా అండ్ ఆర్డర్ పోలీసుకి కేసులను కన్వర్ట్ చేస్తా ఉన్నారు. పార్కింగ్ ప్లేసులుగా ఉన్న సెల్లార్లు అదనపు వ్యాపారాలతో బిజీగా ఉంటున్నాయి. చిరు వ్యాపారాలతో రోడ్ల కూడళ్లు దారుణంగా ఇరుగ్గా మారుతున్నాయి. సరే, ఏదైనా కాంప్లెక్స్ లో బండి పెట్టాలంటే 30 నుంచి 50 వరకు దోచేస్తున్నారు. ఇలా అడ్డంగా పార్కింగ్ ఫీజులు బాధేస్తుంటే పోలీసులు ఎందుకు మాట్లాడరు? అదే ఎక్కడో ఒక మూలన బండి పెట్టిన వాణ్ణి వెతికి మరీ ఫైన్లు వేసే వేళ్లకు ఈ పార్కింగ్ అరాచకాలు ఎందుకు కనిపించవు? నగరంలోని షాపింగ్ కాంప్లెక్స్లు, థియేటర్లు ఎటు చూసినా దోపిడీయే. దీంతో జడుస్తున్న జనం రోడ్డు మీద ఎక్కడో ఒక చోట తమ బండి పెట్టేస్తున్నారు. వీటిని అదే పనిగా గుర్తించి మరీ పోలీసులు హడలితించడం ఎంతవరకు సమంజసం అన్నది సామాన్యుల ప్రశ్న. వాళ్ళ ఇష్టం వచ్చేటు తీరులో 100 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా దోచుకున్నటువంటి పరిస్థితి ఈ గుంటూరు నగరంలో ట్రాఫిక్ ఇట్లా తయారవుతా ఉంది. అసలు జబ్బుకు మందు వేయకుండా సెల్లార్లో పార్కింగ్ దందా అరికట్టకుండా ఇలా మామూలు మనుషులపై ఈ దౌర్జన్యమేంటి? వీళ్ల పోకడ చూస్తుంటే బండి మీద బయలుదేరాలంటేనే భయం కలుగుతోంది. జనానికి కలిగించాల్సిన సౌకర్యం కలిగించి దాన్ని వాడుకుంటే అప్పుడు చర్య తీసుకోవాలి. కానీ సిటీలో ఎక్కడ బండి పెట్టినా అదంతా నో పార్కింగ్ జోన్గా ప్రకటించడమేంటి? ఇది సికిందర్ ఘటన ద్వారా నగరంలో వెలుగు చూసిన ట్రాఫిక్ సమస్యల తోరణం. జనం వీటి మీద చేస్తున్న రణం.